వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. అయోధ్య దర్శనానికి మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక రైలు ఆస్థా స్పెషల్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు. రామరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. గురువారం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో తమ పార్లమెంటు పరిధి నుంచి 1400 మంది రామభక్తులతో అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్తున్న ఆస్థా స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రామ భక్తులతో మాట్లాడి క్షేమంగా దర్శనం చేసుకుని రావాలని సూచించారు. హోరెత్తిన జై శ్రీరామ్ నినాదాలు. అయోధ్య దర్శనానికి వెళ్తున్న ఆస్థా ఎక్స్ప్రెస్ ట్రైన్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రారంభించిన సందర్భంగా మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగాయి. భక్తుల కోసం భోజనం ప్యాకెట్స్ పంపిణీ. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి నుంచి అయోధ్యకు వెళ్తున్న రామ భక్తులకు భోజనం ప్యాకెట్స్ అరేంజ్ చేశారు డీకే అరుణ. అయోధ్య రామయ్య దర్శనం కోసం వెళ్తున్న వారి కోసం తన వంతుగా ఈ ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అయోధ్యకు వాళ్ళ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మక్తల్, నారాయణపేట్, కొడంగల్, దేవరకద్ర, జడ్చల్ల, షాద్ నగర్, మహబూబ్ నగర్ ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు అయోధ్యకు ట్రైన్ ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి బయలుదేరుతామని. దీంట్లో ప్రతి ఒక్క అసెంబ్లీ నుంచి 200 మంది, దాదాపు 200 మంది యొక్క అయోధ్యకు వెళ్తున్నటువంటి ఈ ట్రైన్లో మరి ఇక్కడ నుంచి ఫస్ట్ ట్రైన్ మన జిల్లాలో ఈరోజు పోవడం అనేది ఫస్ట్ ట్రైన్ పోతా ఉంది అయోధ్యకి. యాక్చువల్గా మరి ఈ ట్రైన్ కొద్ది రోజుల ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున రష్ ఉన్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎవరికి ఇబ్బంది కావద్దనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఈ డేట్ని ఫిక్స్ చేసి 15 ఫిబ్రవరి రోజు మరి మహబూబ్ నగర్ ఫస్ట్ పార్లమెంట్ నుంచి ఈ యొక్క ట్రైన్ మన ప్రాంతం నుంచి ఈరోజు బయలుదేరుతా ఉంది. మరికొద్ది క్షణాల్లో ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. రామ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇంకా చాలామంది పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చాలామంది కూడా మేము వెళ్ళాలా, మళ్ళీ ఇంకొకటి ట్రైన్ వేయించండి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు భక్తులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ ట్రైన్. ఆ తర్వాత ఇంకొక ట్రైన్ కూడా ఉంటుంది. ఒక టైం మధ్యలో టైంను అనుకూలంగా చూసుకొని ఈ ట్రైన్స్ని అయోధ్యకి ఇక్కడ నుంచి భక్తుల కోసం కన్వీనియన్స్గా పంపడం జరుగుతుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇది మొట్టమొదటి. తర్వాత కొన్ని రోజులకి ఇంకొక ట్రైన్ కూడా ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్తుంది. కాబట్టి రామభక్తులందరూ కూడా ఈ ట్రైన్లో వెళ్ళినటువంటి రామభక్తులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆ యొక్క అయోధ్య రామ మందిరం యొక్క కమిటీ కానీ ఈ యొక్క భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. రామ భక్తులకు అందరికీ కూడా ట్రాన్స్పోర్టు వాళ్ళందరూ ఈరోజు ట్రైన్లో వాళ్ళ టికెట్లు కొనుక్కొని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ట్రైన్లో వాళ్ళకు భోజన సదుపాయాలు పూర్తిగా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ దిగిన తర్వాత కూడా వాళ్ళకు అకామిడేషన్ కానీ, ఉండడానికి వసతి కానీ, దర్శనం కానీ అన్నీ కూడా ప్రాంప్ట్గా మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. అక్కడ చలి ఎక్కువగా ఉన్నందుకు కూడా పెద్ద వయసు వాళ్ళని మరి ఫస్ట్ ట్రిప్లో పెద్ద వయసు 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు కానీ, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు కానీ ఈ ఫస్ట్ ట్రిప్లో పోకూడదు అనేటువంటి సూచన కూడా చేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున బిలో 50 ఇయర్స్ వాళ్ళే ఎక్కువగా దీంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొందరు హెల్తీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా 50 పైబడిన వాళ్ళు గట్టిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి దీంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క అయోధ్య రామ మందిరం అనేటటువంటి ఒక కళ, శతాబ్దాల కళ, వందల సంవత్సరాల కళ ఈరోజు నిజమైనటువంటి సందర్భంగా ప్రజలకందరికీ కూడా ఒక ఆతృత ఉంది. మేము ఎప్పుడు అయోధ్యకు పోయి శ్రీరాముని యొక్క అక్కడ బాలరాముని యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలి, బాలరాముని మేము ఎప్పుడు దర్శనం చేసుకోవాలనేటువంటి ఆతృత ప్రతి ఒక్క రామ భక్తుల్లో ఉంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు వెళ్ళి మనం అయోధ్యకు వెళ్తాం, ఎప్పుడు పోయి మనం దర్శనం చేసుకుందాం అనేటటువంటి ఒక ఆతృతతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మాకందరికి కూడా పోవాలని ఉన్నా ఒకరి తర్వాత ఒకరు అందరం కూడా సమయానుకూలంగా మరి శ్రీరాముని యొక్క దర్శనానికి అయోధ్యకి మరి పోవాలనేటటువంటి ఒక ఆలోచనతోనే మొట్టమొదటిగా కొంతమంది కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు కూడా మరి ఈ యొక్క ట్రైన్లో మరి వాళ్ళకందరికీ కూడా పూర్తిగా ఒక్కొక్క ట్రైన్లో వాళ్ళకందరికీ ఇన్ఛార్జీలు కూడా పెట్టడం జరిగింది.
ఎక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రైన్కి ఒక ఇన్ఛార్జు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ పెట్టి అక్కడ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్నీ కూడా సమన్వయం చేసుకొని ఈ యొక్క యాత్ర మొట్టమొదటిగా బయలుదేరుతున్నటువంటి అయోధ్య ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ రామభక్తులందరూ కూడా ఆ శ్రీరాముని దర్శించుకొని మరి యొక్క భారతదేశంలో రామరాజ్యం యొక్క స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. వారి యాత్ర సక్సెస్ఫుల్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.